చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క సందర్భంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఈ ఉదయకాల సమయమందు తండ్రి చక్కని ఆరాధనలో తండ్రి దేవా మీ మాటలను మీరు మాకు అనుగ్రహించండి దేవా. పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి అయా మమ్మల్ని మరుగుపరిచి మీ మాటలు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, గత దినాల్లో మరి స్త్రీలను గురించి ప్రత్యేకంగా కొన్ని సందర్భాలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. బైబిల్ స్త్రీలు బ్రతుక నేర్పిన వారు అన్నటువంటి అంశంతో చాలామంది స్త్రీలను గురించి సుమారుగా ఒక 30 మంది బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆ స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకునే ముందు దానికన్నా ముందుగా మరి ఒక భక్తుడి జీవితాన్ని గురించి మనము ఆలోచిద్దాము. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. చాలండి. ఇక్కడ ఈ మాటను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు. మనందరికీ తెలుసు కదండి దావీదు గారు ఎవరు. దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే బలమైన వాడు, శూరుడు, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, వీరుడు, శూరుడు దావీదు. ఇంకా దావీదుని గురించి చెప్పుకోగలిగినటువంటి విషయాలు ఏమున్నాయంటే, ఒకనాడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు అతని మనసెరిగిన వాడిగా దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రజల పక్షంగా ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు. అలాంటి దావీదు గారు ఏమని అడుగుతున్నారంటే దేవుణ్ణి, దేవా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు మనిషికి బలం అనేది ఏమైపోద్దంటే క్షీణించిపోద్ది. అంతకు ముందు పని చేసినట్లుగా వృద్ధాప్యంలో పని చెయ్యలేరు. అంతకు ముందు స్పీడ్గా నడిచినట్లుగా వృద్ధాప్యమందు నడవలేరు. అంతకు ముందు చూసినట్లుగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూడలేరు. కనుక దావీదు గారు తన యొక్క ప్రార్థనలో ఏమని ప్రార్థిస్తున్నారంటే, దేవా వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టకు, నా బలము క్షీణించినప్పుడు, నా బలము తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకు అని మాట్లాడుతూ చూడండి. మరొక వచనం అక్కడే ఉంది. 18వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, 18వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. దేవా వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడు నై ఉండు వరకు నన్ను విడవకము. మరొక మాట అదే అధ్యాయంలో ఏమంటున్నారంటే, దేవా వృద్ధుడునయ్యేంత వరకు కూడా, తలనేరిసి వృద్ధుడినయ్యేంత వరకు కూడా నన్ను భూమి మీద ఉంచు. ఎందుకో తెలుసా? నా స్వార్థం కోసం కాదు. నేను ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలని, రాజు అనే అధికారంలో ఉండాలన్నటువంటి తపనతో నేను అడగట్లేదు. కానీ ఎందుకంటే వచ్చే తరముల వారికి, అంటే నా పిల్లలకి కూడా నీ శౌర్యాన్ని గురించి చెప్పాలి, నీ యొక్క ప్రజ్ఞను గురించి చెప్పాలి, నీ యొక్క ఘనతను గురించి చెప్పాలి. అందుకు నన్ను తల నెరిసినప్పటికీ కూడా, వృద్ధుడనైనప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టకు అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు ఎట్టి రీతిగా అడుగుతారంటే, మేము ఇంకా సంపాదించుకోవాలి, మేము ఇంకా భూమి మీద చూడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని భూమి మీద ఉంచు అని అడుగుతూ ఉంటారు. అంటే
అంటే దావీదు గారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను వృద్ధుడనయ్యేంత వరకు కూడా నన్ను బ్రతుకనివి తండ్రి, నా బలము క్షీణించినప్పటికీ కూడా నన్ను బలపరిచి నన్ను భూమి మీద ఉంచు, ఎందుకంటే నిన్ను గూర్చి నేను చెప్పాలి, నిన్ను గూర్చి నేను చెప్పాలి అంటున్నారు. అంటే ఇక్కడ ముసలితనం వచ్చినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వారలారా, ఒక పక్క ఆయన యుద్ధము చేయాలనుకుంటున్నాడు, మరో పక్క దేవుని పని, దేవుని సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాడు. ఆయనకున్నటువంటి ఆశ అది ప్రియమైన దేవుని వారలారా. మరొక మాటను కూడా చూడగలిగితే సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూడగలిగితే, ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రేపాయిలు సంతతి వాడైన ఇస్బీ బేనోబా అని ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. అయితే సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులను దీని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇక్కడ రాయబడినటువంటి మాటలను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఫిలిష్తీయులతో మరలా ఇశ్రాయేలుకి యుద్ధం జరిగిందంట. యుద్ధం జరిగినప్పుడు యుద్ధములో మొట్టమొదట ఉండే వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు. దావీదు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడంట యుద్ధము చేసి అయితే ఫిలిష్తీయులతో యుద్ధము చేసంట అతడు సొమ్మసిల్లిపోయాడంట. ఎవరండి? దావీదు గారు. ఏంటి, యెహోవా యుద్ధములు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు సొమ్మసిల్లిపోయాడు అంటే వృద్ధాప్యాన్ని బట్టి అనుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నాము కదా, వృద్ధాప్యానికి ముందు నడి వయసులో యవ్వన వయసులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వృద్ధాప్యంలో ఉండవు. కనుక ఇక్కడ దావీదు గారు సొమ్మసిల్లిపోయారు అంట. అంటే యుద్ధములో అలసిపోయారనమాట. అలసిపోవడానికి కారణం ఏంటంటే వృద్ధాప్యములోనికి ఆయన వచ్చారు, ఆయన బలము క్షీణించింది. అయితే అలా ఎప్పుడైతే ఆయన సొమ్మసిల్లిపోయాడో, ఎప్పుడైతే బలహీనుడయ్యాడో అప్పుడు శత్రువులకి ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది. అందులో ఒకడు లేచి ఏమంటున్నాడంటే, నేను దావీదుని ఈరోజు చంపేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎప్పుడైతే వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడో అప్పుడు సెరూయా కుమారుడైనటువంటి ఒక వ్యక్తి అక్కడ మనం చూడగలిగితే, సెరూయా కుమారుడైన అబీషై అంట అప్పుడు ఏమంటున్నాడు అంటే, అతన్ని చంపి, ఎవడైతే ప్రగల్భాలు పలికాడో వాడిని చంపి వచ్చి అప్పుడు ప్రజలందరితో కలిసి ప్రజలందరూ దావీదును అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏమంటున్నారంటే, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించుకున్నారంట. నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇప్పటి వరకు మా కోసం ఎంతో అలసిపోయావు, ఎన్నో యుద్ధాలు చేసావు, మా కోసం ఇశ్రాయేలుకి జయం రావాలంటే నువ్వే యుద్ధాలు చేసేవాడు, యెహోవా యుద్ధాలు. కనుక ఇక మీదట నువ్వు చెయ్యలేకపోతున్నావు కాబట్టి, అలసిపోతున్నావు కాబట్టి ఇక మీదట నువ్వు యుద్ధానికి రావద్దు. ఎందుకంటే నువ్వెవరు అంటే ఇశ్రాయేలుకు దీపం, నువ్వు దీపం, ఇశ్రాయేలుకు దీపమైనటువంటి నీవు ఆరిపోకూడదు, నువ్వు అలా వెలుగుతూ ఉండాలి. నువ్వు రాజ్యంలో కూర్చుని ఉన్నప్పటికీ కూడా మాకు చాలు, కనుక నువ్వు అలా వెలుగుతూ ఉండాలి, నువ్వు ఆరిపోకూడదు, నువ్వు హతమైపోకూడదు, నువ్వు మరణించకూడదు అని చెప్పి ప్రజలందరూ కూడానంట ఆయన చేత ప్రమాణం చేయించుకున్నారంట. అంటే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి, మనం చదివిన దాన్ని బట్టి చూస్తే దావీదు గారు వృద్ధుడైపోయాడు, ఆయన బలము క్షీణించింది, దావీదు గారు యుద్ధం చెయ్యలేకపోతున్నారు, ప్రజలందరూ కూడా యుద్ధానికి రావద్దని ఆయన చేత ప్రమాణం చేయించుకుని, మీరు ఇంటి దగ్గరే ఉండండి, మీరు మాకు అలా నిలబడితే చాలు. మనం కూడా కొంతమందిని అంటాం కదా, నువ్వే పని చేయక్కర్లేదు, మాకు ఇంట్లో పెద్ద దిక్కులా కూర్చుని ఉంటే చాలు అంటాం కదండి, పెద్ద దిక్కులా కూర్చుని ఉంటే చాలు అంటాం. అలాగే దావీదు గారిని కూడా ప్రజలందరూ కూడా మాకు ఏమి చేయనవసరం లేదు, కానీ ఇదిగో నీవు కూర్చుని ఉండు చాలు, మాకు దీపముగా నువ్వు కూర్చుని ఉంటేనే మాకు వెలుగు,
నువ్వు ఇక్కడ కూర్చుని ఉంటేనే మాకు విజయం వస్తుంది అక్కడ అని ఆయన్ని యుద్ధానికి రాకుండా ఆయన్ని మాన్పించారు. ప్రియమైన దేవుని వారలారా, గత వారం కూడా చెప్పుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. ఒక వయసు వచ్చేసరికంట బలిష్ఠులైన వారు వణుకుతారంట. ఎవరు బలిష్ఠులైన వారు అంటే కాళ్ళు. మన దేహంలో ఉన్నటువంటి బలిష్ఠులు అనగానే ఎవరంటే కాళ్ళు, కావలివారు అనగానే చేతులు చెప్పుకున్నాం కదా గత వారం. అంటే వీటికి ఏమొచ్చేస్తుందంటే వృద్ధాప్యం రాగానే వణుకు వస్తుంది అన్నమాట, షేక్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక మంచినీళ్ళు గ్లాసు పట్టుకోలేరు, ఊగుతూ ఉంటుంది చేతిలో, షేక్ వస్తుంది అన్నమాట, అంటే వణుకు వస్తుంది. అదే ప్రసంగి భక్తుడు చెప్తూ బలిష్ఠులు వంగుదురు, మరి కావలి కాయవారేమో ఏమవుతారంట, వాళ్ళు షేక్ అవుతూ ఉంటారంట, వణుకుతూ ఉంటారంట. ఇలా ఆయన చెప్పినటువంటి మాటలు గత వారం చదువుకున్నాం కాబట్టి ఈరోజు మనం చదువుకోవట్లేదు అట్లని. అయితే అంటే మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఏమొస్తుంది అంటే వణుకు అనేది వస్తుంది, శరీరంలో మార్పులు అనేవి వస్తాయి. ఇప్పుడు దావీదు గారి యొక్క జీవితం కూడా అలాగే ఉంది కనుక మనం చెప్పుకోవాల్సినటువంటి సంగతిలోనికి మనం వెళ్దాము. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండెను. దావీదు బహువృద్ధుడైపోయాడంటండి. బహువృద్ధుడైపోయిన తర్వాత ఎన్ని బట్టలు కప్పినా కూడా, ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా ఆయనకంట వెచ్చదనం అనేదే రావట్లేదంట. అంటే ఏంటంటే వణుకు అనేది ఆయన ఒంట్లో నుండి వస్తుంది, చలి అనేది ఆయన ఒంట్లో నుండి వస్తుంది. అలాంటి సమయంలోనంట ఏమి కప్పినా, ఏమంటే రాజుగారికి ఏమైనా కొదువండి, అయ్యో దుప్పట్లు లేవేమో అనుకోవడానికి ఏమన్నా ఉందా? మహారాజు గారికి ఎలాంటి మరి పరుపులు ఉంటాయి, ఎలాంటి దుప్పట్లు ఉంటాయి, ఎలాంటి రొగ్గులు ఉంటాయి మనకు తెలుసు. అవన్నీ వేసినా కూడా అనంటే ఆయనకి వెట్ట కలగట్లేదంట. అలాంటి సమయంలో వారు ఒక ఆలోచన కలిగి అప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, మా ఏలిన వాడవవు రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పెను. ఇక్కడ మనం చూడగలిగితే మహారాజా ఇదిగో ఇలా కాదు కానీ, అంటే అప్పటికే దావీదు గారికి ఉన్నటువంటి భార్యలున్నారు, పిల్లలున్నారు, మనవలున్నారు, అందరూ ఉన్నప్పటికీ ఎవరి అంతఃపురములో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటి అంటే ఇదిగో ఆ సింహాసనం మాకే దక్కాలి, ఆ సింహాసనం నా కొడుకే దక్కాలి, ఆ సింహాసనం నా వారికే దక్కాలన్నటువంటి ఇది ఉండేది. కాబట్టి రాజుగారికి ఏమైనా అపాయం కలిగిస్తారేమో అని ఎవరి అంతఃపురంలో వారు ఉండేవారు. ఈ రోజు కూడా ఉంది కదండి, ఒక ధనవంతులైన కుటుంబంలో వారసులు లేరనుకోండి, బంధువులందరూ ఎలా తయారవుతారు, ఆ క్షణంలో రాబంధుల్లా తయారవుతూ ఉంటారు. వీళ్ళకి వారసులు లేడు కదా, వీళ్ళ ఆస్తి నాకే రావాలి, ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అయితే ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి ఏమంటున్నారంటే, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదాన్ని మేము వెతుకుతాము, ఆ చిన్నది మాత్రమే దావీదు దగ్గర ఉండి ఆయన ఆదరించి ఆయనకు ఉపచారం చేసి ఆయన యొక్క సదుపాయములన్నీ ఆమె మాత్రమే చూసుకునేటట్లుగా మేము ఒక చిన్నదాన్ని వెతుకుతాము అని వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మహారాజు గారు దగ్గర ఉండడానికి, మహారాజు గారు బాగోగులు చూసుకోవడానికి ఒక కన్యకను, ఒక చిన్నదాన్ని వెతుకుతున్నారు. మహారాజు గారి కోసం వెతుకుతున్నారంటే ఆ చిన్నది ఎలా అయి ఉండాలి, మంచి క్వాలిటీలు కలిగినదై ఉండాలి, అంతే కదండి. దేశమంతా జల్లెడ పెట్టారు, సాదాసీదా ఎవరు దొరికితే వారిని నెలకెంత ఇచ్చి తీసుకొచ్చేసేలా కాదండి. ఆయన ఎలా చూడాలంటే ఆదరించి ఉపచారం చేయాలంట, జీతం కోసం ఉపచారం చేసేది వేరు, ఆదరించి ఉపచారం చేసేది వేరు. ప్రియమైన దేవుని వారలారా, కనుక దేశమంతా జల్లెడి పట్టారంట. ఏంటంటే ఇలాంటి క్వాలిటీలు కలిగినటువంటి చిన్నది ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి మంచి లక్షణాలు ఆదరించి సేవ చేసే చిన్నది ఎక్కడ దొరుకుతుందని అంతా జల్లెడి పడితే అక్కడ ఒక చిన్నది వారి కంట పడింది. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఎంతో మందిని అడిగే ఉంటారు, ఇదిగో పలానా ఇంట్లో ఉన్నటువంటి చిన్నది మంచిదేనా? ఒక వివాహానికి ఒక కుమార్తెని తీసుకురావాలంటే వారి చుట్టాలని, వారి ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ కూడా అడుగుతూ ఉంటారు కదా, ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అమ్మాయి లక్షణాలు ఎలాంటివి,
ఏమండి, అవన్నీ తెలుసుకోకుండా కుదుర్చుకున్నటువంటి పెళ్ళిళ్ళు తర్వాత ఏమైపోతున్నాయి? పెడాకులు అయిపోతున్నాయి. అయ్యో, ఈ అమ్మాయి కోసం ముందు మాకు తెలియకుండా చేసేసుకున్నామే, తర్వాత తెలిసిందే ఈ అమ్మాయి మాకు సూట్ కాదు అని ఎంతోమంది మరలా పెళ్లి విషయంలో మరలా మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఇక్కడ రాజుగారి దగ్గర ఉండడానికి ఒక చిన్నదాన్ని వెతుకులాడుతున్నారంటే ఎంతమందిని అడిగి ఉండాలి నిజంగా? ఆ చిన్నది మంచిదేనా అని ఎంతమందిని అడిగి ఉండాలి? అలా అడిగి అలా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ అమ్మాయి ఎవరంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు దేశము నలుదిక్కులా కూడానంట వారంట తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతుకంట. ఆమె పేరు ఏమిటంటే అబీషగును సునేమీయురాలునంట. సునేము పట్టణములో ఉన్నటువంటి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. ఆమె ఎవరు అంటే ఇశ్రాయేలే. దావీదు గారు ఎవరు? వీళ్ళందరినీ మనం చూడగలిగితే వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంగా మనకు కనిపిస్తారు. ఎవరండి? ఇశ్రాయేలు ఎక్కడి నుండి వచ్చారంటే యాకోబు సంతతి నుండి వచ్చినటువంటి వారు. యాకోబు దగ్గర నుంచి యాకోబు గారు పేరు మార్చే దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలు అందరూ యాకోబు సంతానం నుండి వచ్చిన వారందరూ ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అలా యాకోబు సంతానం నుండి వచ్చినటువంటి మరి ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి ఈమె మనకి కనిపిస్తుంది. ఈమె పేరేంటంటే అబీషగు. ఏం పేరండి ఆవిడ పేరు? అబీషగు. ఈమెను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ అబీషగును చూడగలిగితే ఈమె ఎవరంటండి? సునేమీయురాలు. నిజంగా ఇక్కడ ఇస్సాకారు గోత్రం వారు నివసించినటువంటి సునేమి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి క్యారెక్టర్ కలిగిన వారేమో. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి మాటల్లో కూడా ఒక ఆవిడని మనం చూసాం. ఎవరు అంటే దైవజనునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. ఎవరామె? సునేమీయురాలు. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె ఒక సునేమి పట్టణస్థురాలు, సునేమీయురాలు అని రాయబడింది, గనురాలు అని రాయబడింది. ఆమెకు ఉన్నటువంటి తాపత్రయం ఏంటి అంటే ఇంత మంచి అమూల్యమైనటువంటి మాటలు మాకు అందిస్తున్నటువంటి ఈ బోధకుడికి మేము సరైన వసతులు చేయాలి. మా ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మేము చక్కటి ఆతిథ్యాన్ని ఇతనికి ఇవ్వాలి. ఇతని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రూమును మేము కట్టాలి. ఇతని కొరకు మేము ఏదైనా చెయ్యాలన్నటువంటి తపన కలిగినటువంటి స్త్రీ ఎవరు అంటే సునేమీయురాలు. సునేమి పట్టణములో, అదే సునేమి పట్టణము నుండి కూడా ఒక చిన్నది వస్తుంది. ఈ చిన్నది ఏదో ఆశించి అయితే మాత్రం రావట్లేదు, కానీ ఆశలు ఉండొచ్చు. ఈరోజు వివాహము కానిటువంటి కన్యకలకి ఆశలు ఉండవండి. నాకు వచ్చే భర్త మంచి అందగాడై ఉండాలి, మంచి హీరోలా ఉండాలి, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి కదా వివాహము కాని బిడ్డలకి. నా భర్త మంచి లక్షణాలు కలిగిన వాడై ఉండాలి, దుర్వ్యసనాలు ఉండకూడదని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కన్యకలు ఈ రోజు ఉన్నారు కదా. అలాగే ఒకనాడు ఆ చిన్నదానికి కూడా ఆశలుండే ఉండాలి. ఇదిగో నాకు వివాహం అయినప్పుడు ఒక మంచి వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలి, నా సంసారం ఎలా ఉండాలంటే ఒక సమాధానం కలిగిన సంసారం సాగాలి అన్నటువంటి ఆలోచనలు కూడా ఆ బిడ్డ ఆలోచించుకునే ఉంటుంది. అలాంటి కోరికలు కలిగే ఉంటాయి. కానీ ఆ కోరికలన్నీ పక్కన పెట్టి ఇదిగో నువ్వు రావాలి అన్నప్పుడు రాజుగారి దగ్గరికి రావడానికి సిద్ధపడింది. ఎవరి దగ్గరికి ఏమనుకుందంటే ఒక అందగాన్ని చేసుకోవాలనుకుంది, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఒక ముసలి వాడి దగ్గరికి వస్తుంది. ముసలి వాడి దగ్గరికి కూడా ఎందుకు వస్తుంది? తన కోరికలు ఏమైనా నెరవేరుతాయా? ఏమీ నెరవేరు. ఉపచారం చేయడానికి వస్తుంది. అంటే ఒక దాసురాల్లా వస్తుంది అనమాట. ఒక దాసురాల్లా వస్తుంది. పోనీ జీతం వస్తుంది అంటే జీతానికి ఆశపడి రావట్లేదు. ఒక ఆదరించేదానిగా మరి దావీదు గారికి సేవ చేయడానికి ఒక దాసురాలుగా ఆమె వస్తుంది. నిజంగా ఆమె వస్తాను అన్నందుకు చాలా మనం ఆ విషయంలో మెచ్చుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఏంటి, ముసలివాడిని చూసుకోవడానికి నేను రావాలా? నేనేమన్నా ముసలిదాన్నా? నేనేమన్నా నాకు బోల్డ్ అంత జీవితం ఉంది, నేను ఎన్నో కలలు కన్నాను, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా ఆశలన్నీ అడియాసలు అయిపోతున్నాయి, నేను రాను అంటే ఏమన్నా చేయగలరా ప్రియమైన దేవుని వల్ల? ఒకవేళ ఆమె రాను అంటే బలవంతంగా తీసుకొస్తే ఏమైనా ఆదరించి సేవ చేస్తుందా? దావీదు గారికి చెయ్యదు ప్రియమైన దేవుని వాళ్ళారు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అంటే ఆమెకి ఎన్ని ఆశలు ఉండవచ్చు, ఎన్నో కోరికలు ఉండవచ్చు. ఆ కోరికలను ఆ ఆశలన్నీ చంపివేసుకుని ఒక వృద్ధుడి దగ్గరికి వచ్చింది ప్రియులారా. ఒక వృద్ధుడి దగ్గరకు వచ్చింది. ఆ వృద్ధుడిని ఎలా చూసుకోవాలి అంటే నిజంగా ఆ వృద్ధుడిని ఎలా చూసుకోవాలి అంటే ప్రియమైన దేవుని వారలారా మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అతడు వృద్ధుడు అంతే కదా, అతడు ఎవరు అంటే ఒక మహారాజు.
ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఎవరి మీదకి వస్తుంది కేసు? ఈవిడి మీదకే వస్తుంది. ఈవిడి ఇతడు తొందరగా చనిపోతే తర్వాత ఎవరినన్నా చేసుకోవచ్చులేని ఆలోచన కలిగి వచ్చింది అంటారు కదా. ఈరోజు సమాజంలోనే భర్త బాగున్నా సరే, భర్తకు ఉద్యోగం ఉన్నా సరే, స్త్రీలైన వారు మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు కదా. కానీ ఈమె ఎవరి దగ్గరకు వచ్చింది? వృద్ధుడి దగ్గరకు వచ్చింది. వృద్ధుడి దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఈ చిన్నదంట చక్కనిదంట, ఈ చిన్నది అలాంటి ఆలోచనలన్నీ తీసివేసుకుంది ప్రియమైన దేవుని వల్లారా. ముఖ్యంగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ చూడగలిగితే ఒక చక్కని చిన్నదానిని బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కన్యకలైన వారు మనకు కనిపిస్తారు, కానీ దేవుడు కొందరి విషయంలో మాత్రమే చక్కనిది అని రాయించాడు. చక్కనిది, ఈమె చక్కనిది. రిబ్కా చక్కనిది అని రాయించాడు. షారా చక్కనిది, సౌందర్యం కలిగినది. ఇలా ఎంతోమంది మరి స్త్రీలైన వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు కొంతమందిని గురించే చక్కనిది అని రాయించాడు ప్రియమైన దేవుని వల్లారా. నేను అనుకుంటాను ఆమె మామూలుగా బాహటంగా మనం చూడగలిగితే, మామూలుగా మనం చూస్తే రూపానికి చక్కనిది అని అనుకుంటాం, కానీ దేవుడు వారి అంతరంగాన్ని కూడా చూసి, వారి గుణాన్ని కూడా చూసి సర్టిఫికెట్ ఇచ్చి ఉండాలి. అంతే కదండి. నిజంగా అంతరంగంగా కూడా ఆమె గుణవతి ఉంది కాబట్టి ఒక వృద్ధుడికి సేవ చేయడానికి ఆమె ముందుకు వచ్చింది ప్రియులారా. ఎన్ని కోరికలు ఉన్న వాటిని చంపివేసుకుంది, వదిలివేసుకుంది ప్రియులారా. వదిలివేసేసుకుని వచ్చింది. అక్కడ మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని వల్లారా. ఇంకా మనం చూడగలిగితే మరి రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, సునేమి పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆమె దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆమెను గురించి మరొకసారి మనం చూడగలిగితే, ఆమెంట దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిందంట. దైవజనుడు అంటున్నాడు, అమ్మ నువ్వేమైనా ఆశిస్తున్నావా? రాజుగారితో ఏమన్నా మాట్లాడాలా? నీకోసం నీకు ఏదైనా బహుమతి కావాలా? నువ్వు ఎందుకు ఇంత శ్రద్ధగా మాకు ఆతిథ్యాన్ని ఇస్తున్నావు? ఏమన్నా ఆశించిస్తున్నావా అని దైవజనుడు అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేనేమీ ఆశించట్లేదు, నాకు ఏ కొదువ లేదు. నాకు ఎందుకంటే నా స్వజనుల మధ్యలో నేను కాపురం ఉంటున్నాను, నాకు ఏ కొదువ వచ్చినా వాళ్ళు చూసుకుంటున్నారు, నాకు ఏ కొదువ లేదు అంటుంది. నిజంగా దైవజనుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ఈమెకి ఏమి కొదువ లేదా అంటే, అప్పుడు శిష్యుడు అంటాడు, ఆమెకి ఎందుకు కొదువ లేదండి, ఆమెకు గర్భఫలం లేదు. ఆమె ఎవరు? గొడ్రాలు. ఆమె గొడ్రాలైనప్పటికీ కూడా దైవజనుడు ఏదైనా ఇవ్వగలడు అన్నటువంటి తెలిసినప్పటికీ కూడా ఆమె సొంతానికి నేను గొడ్రాల్ని, నాకు ఒక కుమారుని ఇప్పించండి, ప్రార్థన చేయండి అని అడగలేదండి. అంటే ఆ సునేమి పట్టణములో ఉన్నటువంటి వారి యొక్క గుణాన్ని నేను చెప్తున్నాను. అడగనప్పుడు మరలా దైవజనుడు ఆమెను పిలిపించి, అమ్మా నీవు మాకు ఎంతగా చేసావు కదా, ఏదో ఆశించి చేసావేమో అని అనుకుంటున్నావు, ఆశించి చేయలేదు కదా. అయినప్పటికీ కూడా దానికి ప్రతిఫలం నువ్వు ఒక దైవజనుడికి మరి నువ్వు ఆతిథ్యం ఇచ్చావు కాబట్టి, యేసుప్రభువు గారు అంటారు కదా, ఏమంటారంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు కూడా దాని ఫలాన్ని పోగొట్టుకోడంట. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చామనుకోండి, దాని ఫలాన్ని మనం పోగొట్టుకోమనుకోండి. వాడు ఒకవేళ కృతజ్ఞత కలిగి లేకపోయినా మన ఫలం ఎక్కడ ఉంటుందంట? దేవుని దగ్గర ఉంటుందని ప్రియమైన దేవుని వల్లారా. కనుక దైవజనుడు ఆ సునేమీరాల్ని పిలిపించి అంటాడు, అమ్మా వచ్చే ఏడాదికి నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు. ఆమె భర్త ముసలివాడండి, ఆమె వయసు ఉడిగిపోయినటువంటి స్త్రీ ఆమె కూడా. అలాంటి స్త్రీతో దేవుడు దైవజనుడి ద్వారా పలికించిన మాట ఏంటంటే, వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టాడండి. నిజంగా దైవజనుడు చెప్పినట్లుగానే ఆ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆ కుమారుడు ఒకరోజు చనిపోయిన తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే, ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఆ దైవజనుడు పడుకునే రూమ్లో పడుకోబెట్టి, అతని మంచం మీద పడుకోబెట్టి 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, అక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడిందో చూడండి. పడుకోబెట్టి ఆమె ఎక్కడికి వచ్చిందంటే దైవజనుడి దగ్గరకు వచ్చింది. పడుకోబెట్టి దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుడి పాదాల మీద పడి ఏడుస్తుంది, నా కుమారుడు చనిపోయాడని. అప్పుడు దైవజనుడు అంటాడు, శిష్యుని పంపుతాడు,
కానీ ఆమె అంటది, నువ్వు మాత్రమే రావాలి, నువ్వు వస్తే నా కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు 32వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీదకి ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి ఒక్కసారి వెట్ట కలిగి పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతలనున్న అవతలకి ఒకసారి తిరిగి మరలా అదే పని చేశాడంట. అప్పుడు ఆ బిడ్డంట మరి బ్రతికాడంట, 7 మార్లు తుమ్మాడంట. అయితే ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డ దగ్గరికి వచ్చినటువంటి తల్లికి ఆ బిడ్డని అప్పగించాడంట. అంటే చనిపోయినటువంటి బిడ్డకి ఏం జరుగుతుందంటే ఒళ్ళు ఏమైపోతుందండి, చనిపోయిన ఎవరికైనా సరే ఏం జరుగుతుందంటే ఒళ్ళు చల్లబడిపోతుందండి, ఒళ్ళు చల్లబడిపోద్ది. అలాంటప్పుడు అక్కడ మనం చూడగలిగితే ప్రియులారా ఏం జరుగుతుందంటే, చనిపోయినటువంటి బిడ్డ మీద కంట ఈ ప్రవక్త ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డ మీద పారచాచుకుని పడుకునంట, ఆ బిడ్డ నోటి మీద నోరంట, కండ్ల మీద కండ్లు పెట్టి చేతుల మీద చేతులు వేసినప్పుడంట ఆ బిడ్డ చల్లబడిపోయినటువంటి, చనిపోయిన వారు ఏమైపోతారండి, చల్లగా అయిపోతారు కదా, చనిపోయినటువంటి ఆ బిడ్డ కంట ఒంటికంట ఏం కలిగిందంటే వెట్ట కలిగిందంట. ఈరోజు యాక్సిడెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, కొన్ని పరిస్థితుల్లో మరి గడిచిన దినాల్లో కూడా ఒక చనిపోయిన వారి ఇంటికి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తుందన్నమాట, అమ్మా అందరూ ఆ సమయానికి నోట్లో నోరు పెట్టి మరి ఊదమన్నారు, నన్ను గాలి ఊదమన్నారు, కానీ నాకు తెలియలేదు కాబట్టి నేను అలా చేయలేకపోయాను, ఒకవేళ చేస్తే నా బిడ్డ బ్రతికినేమో అని ఆ తల్లి అంటూ ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, అంటే దాని ద్వారా మనలో ఉన్నటువంటి ఆ వేడి శ్వాసను ఊదినప్పుడు ఒకవేళ ఆ పోయిందనుకున్నటువంటి ప్రాణం తిరిగి లేవగలదు. అలాగే ఇక్కడ ఈ యొక్క బిడ్డ విషయంలో కూడా ఎలీషా ప్రవక్త ఒంటినున్నటువంటి ఆ వేడి అతనికి తగిలినప్పుడంట వెట్ట కలిగిందంట, మరలా బ్రతికాడంట. అలాగే మరి చావునకు దగ్గరైనటువంటి దావీదు గారి యొక్క జీవితంలోనంట ఆయన ఒళ్ళు చల్లబడిపోయినప్పుడంట ఆయన ఒంటికి వెట్ట కలగడానికంట ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే దేశాలు తిరిగి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి పేరు ఏంటండి చెప్పుకున్నాం, అభిషేక్ అని చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇది ఎంత వాస్తవం, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటిని మనము ఎంత వాస్తవమో, చూసినవి ఎంత వాస్తవమో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటివి కూడా అంత వాస్తవం అని మనకే తెలుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, అయితే మరలా రాజుల గ్రంథం మొదటి గ్రంథంలోనికి మనం రాగలిగితే మొదటి అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని వ్రాయబడింది అంటే, ఇశ్రాయేలు దేశపు దిక్కుల్లో నుండి తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అభిషేకను సునేమీరాల్ని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. ఏమంటున్నాడండి, ఆ చిన్నది ఎలాంటిదంటే బహు చక్కనిది. ఇందాక చెప్పాను కదండి, ఎంతోమంది భక్తులైనటువంటి స్త్రీలు ఉన్నప్పటికీ కూడా అందరి గురించి ఈ మాట రాయించలేదు దేవుడు, కొంతమందిని గురించి రాయించాడు. ఎందుకు రాయించాడు? బహు చక్కనిది అంటే ఆమె అంతరంగ స్వభావాన్ని చూసి దేవుడు రాయించి ఉండాలి. అదే మాట ఇక్కడ చూడగలిగితే ఆమెంట చక్కనిదై ఉండి అంట రాజునంట ఆదరించి ఉపచారము చేస్తున్నదంట. ఇదే మాట మనకు బైబిల్ గ్రంథంలో ఆదరించుట అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు మాట ఇశ్రాయేలు జనాంగంతో చెప్పి, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించాను. అంటే ఇప్పుడు ఆమె ఎలా ఆదరిస్తుంది? ఏదో నేను డబ్బులకి వచ్చాను కదా అన్నట్టుగా కాదు, ముసలివాడిని నేను చూడడం ఏంటి అన్నట్టుగా కాదు, ఈ ముసలివాడు చనిపోతే నాకు అడ్డు తొలగిపోతే నేను మరొకరిని వివాహం చేసుకోవచ్చు అన్నట్టుగా చూడట్లేదు. మరి ఎలా చూస్తుంది అంటే ఆమె ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగానంట మహారాజు అయినటువంటి దావీదు గారినంట ఈ చిన్నదంట ఒక తల్లిలా ఆదరిస్తుంది, ఒక తల్లిలా హక్కును చేర్చుకుంటుందంట, ఒక తల్లిలా అతన్ని కౌగిలించుకుంటుందంట. ఎందుకు అంటే అతనికి వెట్ట కలగడానికి, అంతేగాని కోరికలతో మాత్రమైతే కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని అక్కడ ఏ మాట వ్రాయబడింది అంటే ఆ 4వ వచనంలో మీరు చూడగలిగితే రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. నిజంగా అతడైతే ముసలివాడండి, కానీ ఈమె ఎవరు? కన్యక.
యవ్వనస్తురాలు సుమారు 20 సంవత్సరాలు లోపు ఉంటుందేమో. అలాంటి యవ్వనస్తురాలకి కోరికలు ఉండవా? ఒకవేళ రాజును హక్కుని చేర్చుకున్నప్పుడు నా కోరిక కలిగి ఉండదా? కానీ ఏ కోరిక కలిగినప్పటికీ, ఏ ఆలోచన కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చంపివేసుకుంది ప్రియమైన దేవుని వారలారా. నిజంగా ఈ కన్యకైనటువంటి లేకపోతే ఈ చిన్నదైనటువంటి అభిషేకును మనం చూడగలిగితే ఈరోజు మనం దేవుని కోసం, ఒక ముసలివాడి కోసం కోరికలన్నీ చంపివేసుకుంది కదా. ఆయన ఆదరించాలంటే తల్లిలా ఈవిడికి ఏముండకూడదు? కోరికలు ఉండకూడదు. మరి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, సర్వసృష్టిని కలిగించినటువంటి దేవుని కోసం మనం ఏం చంపుకోగలుగుతున్నాం ఈరోజు? ఒకవేళ తీర్పు దినాన్ని, ఒకవేళ అభిషేకం మన ముందు నిలబడితే, అమ్మా ఒక ముసలివాడి కోసం నేను అన్నిటినీ వదులుకున్నాను కదా, ముసలివాడి కోసం అప్పటి వరకు నాకున్న కోరికలు, ఒక అందగాడు రావాలనుకున్నాను, ఒక ఉద్యోగస్తుడు రావాలనుకున్నాను, ఒక మంచి గుణవంతుడు రావాలనుకున్నాను, ఇవేమీ రాలేదు. ముసలివాడి దగ్గరకు వచ్చినప్పుడు నేను వాటిని అన్నిటినీ చంపివేసుకున్నాను కదా. మరి ఇంత గొప్ప దేవుడు నీ కోసం కట్టినటువంటి పరలోకం కోసం నువ్వేం వదులుకున్నావు, నువ్వేం చంపుకున్నావు అని మనల్ని అడిగితే మన దగ్గర ఏమైనా సమాధానం ఉందా? బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి స్త్రీ కూడా మనకు ఒక చక్కని జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకనే బైబిల్ స్త్రీలు బ్రతక నేర్పిన వారు అనే టైటిల్తో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా ఆవిడ కానీ మనల్ని ప్రశ్నించగలిగితే, ఒకనాడు మరి ఎవరండి, షేబాదేశపు రాణిని గురించి మాట్లాడుకున్నాం. నేను అంత దూరం నుంచి వచ్చాను, మీరు ఎక్కడి నుంచి మీరు రాలేకపోతున్నారని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఒకనాడు ఆశీనతను అడగగలిగితే, ఆమె మనల్ని అడగగలిగితే, నేను ఒక అన్యరాలనై ఉండి కూడా యోసేపు గారికి ఎంతో సహాయం చేశాను నేను. సో యోసేపు గారు గవర్నర్గా అందరినీ పరిపాలిస్తున్నాడు అంటే పిల్లల్ని, కుటుంబాన్ని నేను చూసుకున్నాను, అతనికి అడ్డుబండగా నేను ఉండలేదు. మరి ఈరోజు నాకు ఏ అడ్డుబండ లేకమని నా పిల్లల్ని జీవము కలిగిన దేవుల్లో నేను పెంచాను, మీరెందుకు పెంచలేకపోతున్నారంటే మన దగ్గర సమాధానం లేదు. కనుక ప్రతి స్త్రీ కూడా మనకి అమూల్యమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అందుకునే 66 గ్రంథాల్లో దేవుడు ప్రతిదీ కూడా వ్రాయించి ఉంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. మనం చూడగలిగితే ఆమె ఎవరు అంట? ఇశ్రాయేలులో ఉన్నటువంటి స్త్రీ అంట. ఆమె ఎవరంట? ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి మరి చిన్నదిగా మనకు కనిపిస్తుంది. చిన్నదని సంబోధిస్తున్నాడు అంటే ఆమె వయసు సుమారు 20 సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చు ప్రియమైన దేవుని వారలారా. అయితే అలాంటి ఆవిడ మనం చూడగలిగితే అన్నిటినీ వదులుకుని ఆమె మరి వచ్చినట్లుగా మనకి కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మీరు చూడగలిగితే ఆమె యొక్క ఉపచారం ఎలా ఉంది అంటే ఒక తల్లిలా లాలిస్తుందంట, ఒక తల్లిలా లాలిస్తుందంట. వృద్ధాప్యం వచ్చేసరికి వారు కూడా ఎలా ఉంటారంటే పసిపిల్లల వలె ఉంటారు. చిన్నప్పుడు మనం తినిపించేటప్పుడు ఆ గడ్డం నిండా కారుతూ ఉంటుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళకి వస్త్రాలు వేసుకోవడం సరిగ్గా రాదు. మరి ముసలివారు అయిపోయిన తర్వాత కూడా బాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా వారి పరిస్థితి అలాగే ఉంటుంది. దావీదు గారు కూడా అప్పుడు ఆమె ఎలా చూసుకుంటుందంటే ఒక పసిబిడ్డను చూసినట్లుగా చూసుకుంటుంది. అందుకనే ఏ మాట అక్కడ దేవుడు ఉపయోగించాడు అంటే ఆదరించి, ఒకరిని ఆదరించినట్లుగా, ఒక బిడ్డని తల్లి ఆదరించినట్లుగా ఈమంట దావీదు గారిని ఆదరిస్తుందంట. అంత ఆదరించే అంత గొప్ప వయసు ఆవిడదేమన్నా? వయసు చిన్నదే కానీ మనసు పెద్దదండి. ఇక్కడ మనం చూడవలసినటువంటిది ఏంటి అంటే వయసు చిన్నదే కానీ ఆమె మనసు మాత్రం చాలా పెద్దది ప్రియమైన దేవుని వారలారా. అలాంటి పెద్ద మనసు చేసుకుని ఆమె దావీదు గారిని, ముసలివాడైన దావీదు గారిని హక్కును చేర్చుకుని హత్తుకుని ఆమె వెట్ట కలిగించి ఆమె ఎన్ని సదుపాయాలు చూస్తుందంటే ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎందుకు కాపాడుకుంటుంది? ఈ కోరికలన్నీ ఎందుకు విడిచిపెట్టేసిందంటే ఒక్కసారి మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను. పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారండి. దెబ్బలాడుకున్నప్పుడు ఆ వస్తువుల కోసం దెబ్బలాడుకుంటారు. ఇదిగో ఆ వస్తువు నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వట్లేదు అని దెబ్బలాడుకున్నప్పుడు తల్లి అంటుంటుంది, వాడు మన తమ్ముడే కదా అని అక్కకి చెప్పినప్పుడు అక్క అనుకుంటుంది, అవును మన తమ్ముడే కదా. ఈ మనసు ఎప్పుడైతే ఆ బిడ్డలోనికి వెళ్ళిందో తర్వాత విరోధ భావం అనేది ఉండదు. వెంటనే వాడు అడగకుండానే పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈమె ఒక యవ్వనస్తురాలై ఉండి కూడా ఈ హక్కును చేర్చుకున్నప్పుడు కానీ, ఈ హత్తుకున్నప్పుడు కానీ, కౌగిట చేర్చుకున్నప్పుడు కానీ ఎలాంటి పాపపు ఆలోచనలు రావట్లేదంటే ఈమె కూడా ఏదో ఒక ఆలోచన కలిగి ఆలోచన పెట్టుకుని ఉండాలి.
చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని బండ గుర్తులు పెట్టుకుంటూ ఉంటాం. బండ గుర్తులు, ఇక పలానా హాస్పిటల్ ముందండి మా ఇల్లుండి అని చెప్తా ఉంటారు, పలానా షాప్ ముందు మా ఇల్లుండి అని చెప్తా ఉంటారు. అలాగే ఈమె కూడా ఒక బండ గుర్తుగా ఒకటి ఏదో పెట్టుకుని ఉండాలి మనసులో. ఏంటి అంటే నేను అనుకుంటుంటాను దావీదు గారి గురించి విన్నప్పుడు, దావీదు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అనుకుని ఉండాలి ఏంటి అంటే, ఇంతకాలము కూడా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మా అందరి కోసము ఈయన ప్రాణానికి తెగించి ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధానికి వెళ్ళడం అంటే మాటలు కాదండి. ఈరోజు మిలిటరీలోకి వెళ్ళడం అంటే ఎలా అయితే మిలిటరీలోకి వెళ్ళిన వాళ్ళు ఎలా అయితే మళ్ళీ వస్తారో రారో తెలీదో, అలాగే యుద్ధానికి వెళ్ళిన వాడు కూడా తిరిగి వస్తాడని తెలియదు. ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు తెగిపోతాయో, చేతులు తెగిపోతాయో, మొండమే తెగిపోతుందో కూడా తెలియని ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకనాడు సౌలు గారిని మనం చూడగలిగితే, సౌలు గారంట పీకలు కోసేసంట గోడకు వేలాడదీశారంట మొండాలని. అంటే యుద్ధానికి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అయినప్పటికీ కూడా ఎన్నో యుద్ధాలు చేశాడండి. ఎవరండి? దావీదు గారు. ఇప్పుడు ఈమె అనుకుని ఉండవచ్చు, అనుకుంటుందంటే అక్కడ రాయబడలేదు, బైబిల్ చెప్పడం దాన్ని మనం చెప్పకూడదు. నేను అనుకుంటా ఉంటాను ఏమనంటే, ఒకవేళ ఈవిడ ఇలా అనుకుని ఉండాలి ఏంటంటే, ఇంతకాలము కూడా మరి మా అందరి కోసం, మా ప్రజలందరినీ రక్షించడానికి, మా పిల్లల్ని రక్షించడానికి, మా తల్లిదండ్రులు రక్షించడానికి ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎలా చేశాడంటే ప్రాణానికి తెగించి చేశాడు. మా కోసం ఎంతో శ్రమపడ్డాడు. ఎంతో శ్రమపడి ఇదిగో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అలసిపోయినటువంటి మా మహారాజుకి ఇదిగో మేము సేద తీర్చడానికి నాకు కలిగిన అదృష్టం అనుకుని ఉండాలి నిజంగా. అలా అనుకోకపోతే ఆమె ఒక తల్లిలాగా ఆదరించి పని చేసేది కాదండి, ఉపచారం చేసేది కాదండి. ఒక దాసురాలిలాగే చేసి ఉండేది. దాసురాలికి స్వతంత్రాలకి కూడా మనం తేడా తెలుసు కదా మనకి. నిజంగా అలా అనుకుని ఉండాలి. ఎంతకాలము ఇశ్రాయేలు జనాంగమైన నా జనాంగం కోసం ఇతను ఎంత కష్టపడి ఇన్ని యుద్ధాలు చేశాడు ప్రాణానికి తెగించి అంటే, ఇతనికి సేవ చేసే అదృష్టం నాకు మాత్రమే దక్కిందని ఆమె ఒక తల్లిలా ఆదరించి హక్కున చేర్చుకుంటుంది. ప్రియమైన దేవుని వారలారా, చేర్చుకుంటుంది. ఎలాంటి ఆలోచన కూడా కలగట్లేదు ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొకసారి మనం చూడగలిగితే అదే అధ్యాయంలో 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఒకవేళ ఈమెకి లేకపోవచ్చు ఆ ఆలోచన, ఈమె యవ్వనంలో ఉంది, ఈమెను చూసిన వాళ్ళకు ఉండొచ్చు కదా. ఎంతమంది సమాజంలో ఇలాంటి వారు లేరండి? ఆమెకు ఆలోచన లేకపోయినా, అతనికి ఆలోచన లేకపోయినా, కొంతమంది స్త్రీలు ఆలోచన కలిగిస్తూ ఉంటారు, పాడు ఆలోచనలు. కొంతమంది పురుషులు పాడు ఆలోచనలు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక స్త్రీ మరొక పురుషుని కోరుకోవడానికి కారణం, ఒక స్త్రీని కోరుకోవడానికి మరో పురుషుడు కారణం అవుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక సందర్భం చూసుకుందామండి. ఎవరు అంటే ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, లేకపోతే స్త్రీ ఎవరంటే బెత్షెబా ఎవరు అంటే ఊరియా యొక్క భార్య. మరి ఆమెను దావీదు గారు వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వృద్ధాప్యం అందంట దావీదు గారి దగ్గరకు వచ్చంట బెత్షెబా ఏమడుగుతుందంటే, రాజా మరి నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవరుండాలి? నా కుమారుడే ఉంటాడని నీవు నాకు ప్రమాణము చెయ్యి అంటుంది. నీవు నాకు ప్రమాణం. ఈవిడ్ని ఎవరు ప్రోత్సహించారంటే ప్రవక్త ప్రవహించాడు. ప్రవక్త ఎవరు తెలియజేశారంటే దేవుడు. ఎందుకంటే సొలొమోను, జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మాత్రమే సింహాసనం ఎక్కాలని దేవుని యొక్క ఆశ. ఆ ఆశను దేవుడు మరి ఇగో ఈమె ద్వారా దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఒకవేళ బెత్షెబా గారు వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? 15వ వచనంలో మీరు చూడగలిగితే, కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చెను. రాజు వృద్ధుడైనందున సునేమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. అక్కడ పక్కన ఎవరున్నారు? రాజుగారి దగ్గర బెత్షెబా. ఈ చిన్నదంట రాజుగారు వృద్ధుడైనందునంట రాజుగారి దగ్గరే ఉండి కనిపెడుతుందంట. రాజుగారు ఏమో కూర్చుని పడిపోతాడేమో ఈయన,
లేదా కూర్చున్న ఆయనకి ఏదైనా మరి ఇబ్బంది కలుగుతుందేమో, ఏమన్నా అడుగుతాడేమో అని కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి అక్కడే ఉందంట. ఆ టైంలో బెత్షెబా గారు వెళ్ళి రాజుతో అడుగుతున్నారనమాట. ఏమనంటే, ఇదిగో నీ తర్వాత నువ్వు వృద్ధుడు అయిపోయావు కదా, నీ తర్వాత నా కుమారుడు సింహాసనం ఎక్కుతాడు, నువ్వు నాకు ప్రమాణం చేయి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఒకవేళ ఈ చిన్నదున్న ప్లేస్లోనే మనం ఎవరైనా ఉంటే, ఒకవేళ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఏమంటారండి? ఎంత చనువు తీసుకుంటారు? ఎందుకంటే రాజుగారి దగ్గర ఉంటున్నది ఆమె కాబట్టి ఇప్పుడు ఆమె ఏమనాలి అంటే, మనలా ఆలోచిస్తే ఆమె ఏమనాలంటే, ఏంటమ్మా ఇంతకాలం రాజు గుర్తులేడా నీకు? ఇప్పుడు సింహాసనం కోసం రాజు గుర్తొచ్చాడా? ఇప్పుడు వచ్చావు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏమో భర్తను వదిలేసావు, ఇప్పుడు వచ్చావు అని అనాలి మన ధరణిలో మనం మాట్లాడుకుంటే. కానీ అక్కడ ఆమె రాజుగారి దగ్గరే ఉన్నప్పటికీ కూడా అభిషేకంట పల్లెత్తు మాట మాట్లాడకుండా తన పని ఏంటో తాను చూసుకుంటుందంట. తన పని ఏంటి? వృద్ధుడైన దావీదుని కంటికి రెప్పలా చూడడమే. అదే అక్కడ చూస్తూ ఉన్నాం మనము. ఆమె కనిపెడుతూ ఉందంట. ఎవరిని? దావీదు గారిని. బెత్షెబా వచ్చింది, అడిగింది, అంటే బెత్షెబాకి కూడా ఆశ ఉందా? కోరికుందా? కోరుకుందండి. బెత్షెబాకి కూడా కోరుకుంది. ఏంటంటే మహారాజు తర్వాత నా కొడుకే సింహాసనం ఎక్కాలన్నటువంటి కోరిక ఆమెకుంది. మరి అందరికీ కోరికలు ఉన్నప్పుడు అభిషేక్ కోరిక లేదా అంటే ఉన్నాయి ఆవిడకి కూడా, కానీ కోరికలన్నీ ఆమె చంపివేసుకుంది. ప్రియమైన దేవుని వారలారా, చంపివేసుకుంది. ఈరోజు మనం పిల్లల్ని ఇక పల్ల చోటుకి వెళ్ళొద్దు అన్నాను కదా, పలానా ఆట ఆడొద్దు అన్నాను కదండి. ఎందుకు ఆడకూడదు? నా ఇష్టం, అది నాకు ఇష్టం, నేను ఆడతాను అంట. కానీ ఇక్కడ ఈమె ఇష్టాలన్నీ చంపివేసుకున్నది కేవలం ఒక్కటే, ఏంటంటే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తూ ఆమె ఉపచారం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈమె కోరికలు చంపేసుకున్నప్పటికీ కూడా మరి ఈమెను చూసిన వారికి అవి చంపుకుంటారా? అందరూ ఈమెలా ఉంటారా? కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఎంతోమంది రాజు సేవకులు ఉంటారు, ఎంతోమంది రాజుని చూడడానికి వచ్చేవారు ఉంటారు. అలాంటి వారిలో ఒక్కడైనటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలిగితే, చూడండి ఆయన ఎవరు అంటే ఇక్కడ మాటల్లోనే మనకు రాయబడి ఉంది. చూడ 14వ వచనంలో, మొదటి రాజులు 1వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక వేలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా. చాలండి. ఎవరు వెళ్తున్నారంటండి? వృద్ధుడు కదా ఈయన దావీదు గారు. మరి ఆ స్థానాన్ని తీసుకుని ఎవరు వెళ్తున్నారంటే దావీదు గారి యొక్క కుమారుడే. ఈయన ఎవరంటే అబ్షాలోము యొక్క సహోదరుడు అంట. ఎవరు ఆయన పేరు ఏంటి అంటే అదోనియా. చూడండి, అదే మాట మనకి ఈ పక్కన కూడా 7వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో చూడగలిగితే, అతడు సెరూయా కుమారుడైన యోబాబుతో యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరి. గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయేమును ప్రవక్తి అయిన నాతాను సిన్నీను లేయిమును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనక ఉండిరి. అయితే చాలా మందికి ఇష్టం లేదండి. దావీదు కుమారుడైనటువంటి మరొక భార్య కుమారుడైనటువంటి అదోనియా రాజవడం వారికి ఇష్టం లేదంట. అదే మాటను ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఇష్టం లేదు అంటున్నారు. కొంతమంది ఏమో మాకు ఇష్టమే, నువ్వు రాజువైపో అని తనకి తాను ప్రకటించేసుకున్నాడంట. ఏమనండి? ఎవరు ప్రకటించాలి? అసలని మహారాజు ప్రకటించాలి. నేను వృద్ధుడిని అయిపోయాను కదా, ఇదిగో నా పక్షముగా నేను నా కుమారుడైనటువంటి అదోనియాను నేను రాజుగా నిలబెడుతున్నానని ఎవరు చెప్పాలి? దావీదు గారు చెప్పాలి. కానీ దావీదు గారు చెప్పకుండానేనంట తనకి తానే ప్రకటించేసుకున్నట్లుగా ఇక్కడ 6వ వచనంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇప్పుడు ఎవరంటే సొలొమోను గారి తల్లి వచ్చి అడుగుతుందన్నమాట. ఏమనంటే, అసలు ముందు ఎవరికి ప్రమాణం చేసావు? నాకు ప్రమాణం చేసావు కదా,
నా కుమారుణ్ణి సింహాసనం ఎక్కిస్తానని. మరి ఇప్పుడు ఏంటి, అదోనియా రాజును అంటున్నాడు కదా అని అడిగినప్పుడు అప్పుడు దావీదు గారు ఆమెను పిలిపించి మరలా తన కుమారుని పిలిపించి సొలొమోను రాజుగా ప్రకటిస్తారు. అంటే ఇక్కడ అదోనియా గురించి నేను మాట్లాడుతున్నాను. అదోనియా ఎలాంటి వాడు అంటే తండ్రి ప్రకటించకుండానే నేను రాజునని ప్రకటించేసుకున్నాడు, నేను మహారాజునని ప్రకటించేసుకున్నాడు. అయితే ఇతనికి పదవి మీద కాంక్ష మాత్రమే కాదు, ఇతనికి మరి ఏ కాంక్ష కూడా ఇతనికి ఉంది అని మనం చూడగలిగితే చూడండి, రెండవ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే 10వ వచనాన్ని. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు 15వ వచనం చదువుదాం. తర్వాత అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవన్ననియు ఇశ్రాయేలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదవు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడు దాయను, అది యెహోవానతనికి ప్రాప్తమైను. ఇక్కడ అదోనియా మాట్లాడుతున్నాడండి. ఎవరితోనూ? సొలొమోను గారి యొక్క తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో రాజ్యం మీద రాజుగా నేను ఉండాలని ఇశ్రాయేలు కోరుకున్నారు. కానీ ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే దావీదు గారు చనిపోయిన తర్వాత బెత్షెబా గారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే రాజ్యం మీద రాజుగా నేను ఉండాలని ఇశ్రాయేలు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఈ రాజ్యం నా సహోదరుడే ఉండాలి రాజ్యం మీద రాజు, కానీ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి రాజ్యం నా సహోదరుడు అయింది, రాజు నా సహోదరుడు అయ్యాడు. అయితే నాకు ఒక కోరిక ఉంది అని అడుగుతున్నాడు. ఎవరిని? పినతల్లిని. ఎవరిని అడుగుతున్నాడండి? పినతల్ని. రాజ్యం ఎలాగా నీ కుమారుడైనటువంటి నా సహోదరుడికి దక్కింది, మరి నాకు ఒక కోరిక ఉంది. ఎందుకు దక్కింది అంటే అది యెహోవా వల్ల అతనికి ప్రాప్తమాయను. ఎందుకు దక్కిందంటే యెహోవా దేవుని వల్ల అతనికి వచ్చింది. అంటే అధికారం అనేది ఎవరి వల్ల రావాలి? దేవుని వల్ల రావాలండి. అధికారం అనేది దేవుని వల్ల రావాలి. అదోనియా అనుకున్నాడు నేనే రాజుని ప్రకటించేసుకున్నాడు, ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు. మీకు ఎంతమందికి ఇష్టం నేను రాజును అవ్వటం అని అడిగాడు. మీరు ఎన్ని ఓట్లు వేస్తారు నాకు అని అడిగాడు. అలాగే ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ యొక్క అధికారం దక్కడం దేవుని చిత్తమై ఉన్నది, అధికారము దేవుని చిత్తమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమంటున్నాడంటే ఇంకా మనం చూడగలిగితే 16వ వచనంలో, ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొచ్చున్నాను కాదనకము. నేను ఒక మనవి చేసుకుంటున్నాను తల్లి, పినతల్లి అయినప్పటికీ ఏమంటున్నాడండి, తల్లి నేను ఒక మనవి చేసుకుంటున్నాను, రాజ్యం మీద కాదు, రాజును అవ్వాలన్న ఆంక్ష ఇంకా లేదు నాకు, ఎందుకంటే దేవుడు నా సహోదరుడికి ఇచ్చేశాడు రాజుగా. కాబట్టి నేను ఒక మనవి చేసుకుంటున్నాను. ఏంటి కుమారుడా చెప్పు అని అడుగుతుంది. అతడు రాజుకు సొలొమోను సునేమీరాలైన అబీషగును నాకు పెండ్లికి ఇచ్చినట్లు దయచేసి అతడితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పడనెను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమడుగుతున్నాడండి? రాజ్యం ఇంకా లేదు, దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి ఏమడుగుతున్నాడంటే అదోనియా అంటున్నాడు, ఇదిగో సొలొమోను గారిని నువ్వు అడగవలసినది ఏంటంటే ఒక మనవి చేస్తున్నానమ్మా, ఆ మనవి నేను అడుగుట కంటే నువ్వు అడిగితే అతను మాట తప్పడు. కనుక ఏమడుగుతావంటే ఇదిగో ఇశ్రాయేలు సునేమీరాలైనటువంటి అభిషగ్ను నాకు ఇచ్చి పెండ్లి చెయ్యమని అంటున్నాడు. అంటే ఇతడు రాజ్యం మీద కన్నేశాడు ఎప్పటి నుంచో, ఈవిడి మీద కూడా కన్నుంది. ఈవిడి మీద కూడా ఎప్పటికైనా ఈవిడి నేను వివాహం చేసుకోవాలి, ఎప్పటికైనా ఈవిడి నా సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది. ప్రియమైన దేవుని వారలారా ఉంది. కనుక దావీదు గారు చనిపోయిన వెంటనే ఎవరిని అడుగుతున్నాడు? పినతల్లిని అడుగుతున్నాడు అనమాట. ఇదిగో నీ కొడుక్కి మహారాజు అయినటువంటి నీ కొడుకు నువ్వు చెప్పు ఏమనంటే, ఇదిగో అభిషేకం నాకు ఇచ్చి పెండ్లి చేయమని. నేను రాజ్యం అడుగుతలేదు, అభిషేకం ఇచ్చి నాకు పెళ్లి చేయమని. ఆమె ఎలాంటిదంటే చక్కనిది, సౌందర్యమైనది. ఆమె ఎలాంటిది? చక్కనిది. ఇంకా ఆమె గుణం ఎలాంటిది అంటే ఒక వృద్ధుడిని తల్లిలా ఆదరించి ఆమె ఉపచారం చేసింది, ఆమె కోరికలన్నీ చంపుకుంది. అలాంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి ఆమెను అతడు ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే తల్లి వచ్చి సొలొమోను గారిని అడుగుతుంది. మరి చెప్పాలి కదండి, విన్నవించుకున్నాడు కదా కుమారుడు, అయితే చెప్పాలి కదా. 21వ వచనంలో మీరు చూడగలిగితే ఆమె
షూనేమీయురాలైన అబీషగు నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికి ఇప్పింపవలెనని అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగు మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోబాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. ఏమంటాడంటే, ఏంటి అభిషేకుని అడుగుతున్నారా? అభిషేకుని మాత్రమే కాదు, అభిషేకుని కాదు, రాజ్యాన్ని అడగాలి అసలు. ఎందుకంటే మనం అందరం వారసులం కాబట్టి రాజ్యంలో నాకు ఇంత భాగం ఇవ్వి, ఇంత రాజ్యంలో ఇది ఇవ్వి అది ఇవ్వి అని అడగాలి. కానీ అవేం అడగకుండా అభిషేకుని అడుగుతున్నారా అని చెప్పి, అభిషేకుని కాకుండా రాజ్యం అడిగే హక్కు వారికి ఉందే అని చెప్పాడు. బాగానే చెప్పాడు. ఆ కింద మాటలో మీరు చూడగలిగితే సొలొమోను ఏమంటున్నాడు అంటే, ఎందుకు చదవండి. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును కాక. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితే చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట, చాలా జాగ్రత్తగా. ఏమని వ్రాయబడింది అంటే, ఏమంటున్నాడంటే సొలొమోను గారు అంటున్నారు, ఇదిగో రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన, అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణానికి నేను నష్టం కలిగించకపోతే యెహోవా నాకేం చేస్తాడు? అపాయం. అంటే ఇతడు మాట్లాడిన ఈ మాట వలన నేను ఇతన్ని ఏం చెయ్యాలి? అసలు నోరు లేకుండా, అసలు ప్రాణం లేకుండా నేను చెయ్యాలి. చెయ్యకపోతే దేవుడు నాకేం చేస్తాడు? అపాయం కలిగిస్తాడు. ఇంతకీ అదోనియా ఏం మాట్లాడాడు? ఇప్పుడు చదువుకున్నాం కదా, పెళ్లి చేసుకుంటానని. ఎవరిని? అభిషేకుని. మరి ఈ సొలొమోను గారు ఏంటి ఆ మాట తప్పు అంటున్నాడు అంటే, అందుకు నేనండి సొలొమోను గారు ఎలాంటి వ్యక్తిని మనం చదువుకుంటాం ఇప్పుడు కూడా, జ్ఞానవంతుడు. సొలొమోను కన్నా జ్ఞానవంతుడు అంతకు ముందు లేడంట, తర్వాత కూడా లేడంట. ఎందుకంత జ్ఞానవంతుడు అవ్వాడంటే, ఇదిగో కొన్ని తీర్పులు మాత్రం మనకు తెలుస్తాయి. కానీ ఇక్కడ మాటను మనం ఆలోచిస్తే, ఎందుకు అదోనియా మాట్లాడిన మాటకి అతన్ని తెగ నరకాలి అన్నట్లుగా సొలొమోను మాట్లాడుతున్నాడు అంటే, అతను మాట్లాడిన మాట ఏంటంటే అభిషేకుని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇంతకు అభిషేక్ ఎవరండి? అభిషేక్ ఎవరు? తల్లి, ప్రియమైన దేవుని వారు, తల్లి వరుస. ముందు భార్య కొడుకు అదోనియా, తర్వాత ఆ ప్లేసులోకే వచ్చినటువంటి చిన్నది, తల్లి స్థానంలో ఉన్న చిన్నది, తల్లిని వివాహం చేసుకుంటున్నాడు. వావి వరుస లేకుండా మాట్లాడాడు కాబట్టి ఏమంటున్నాడు? అతడు బ్రతకకుండా చెయ్యకపోతే, అతన్ని నాశనం చెయ్యకపోతే, అతన్ని శిక్షించకపోతే దేవుడు నాకు అపాయం చేస్తాడు. ఎవడు తప్పు అని చెప్పకపోయినా సరే మనం పాపం చేసినట్లేనండి, తప్పుని మనం ప్రోత్సహించినట్లే కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ సొలొమోను గారు, ఇతడు నా అన్న కదా, ఇతడు నా సహోదరుడు కదా, ఒకవేళ కామపు ఆలోచన కలిగి మాట్లాడేసాడేమో, లేకపోతే ఆమె గుణలక్షణాలు చూసి ఒకవేళ అలా మాట్లాడేసాడేమో అనుకుంటలేదండి. తప్పుగానే చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సొలొమోను గారి యొక్క తీర్పులు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, తీర్పులు చూస్తేనే. అలాగే ఇక్కడ మాటను కూడా మనం ఇంతవరకు ఒకవేళ గ్రహించకపోతే, ఎందుకు ఏమంటాడంటే, ఈ మాట వలన అతని ప్రాణములకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలిగించును గాక అని చెప్పి, ప్రియమైన దేవుని వారలారా, ఆ కింద మాటలు మనం చూడగలిగితే, నన్ను సిద్ధపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలిగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి, ఎప్పుడైతే దేవుడి యొక్క వాగ్దాన పూర్వకంగా దేవుడు నాకు ఇచ్చి, ఈ రాజ్యాన్ని ఇచ్చి, సింహాసనాన్ని ఇచ్చి, ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చాడంటే కుటుంబంలో ఎలాంటివి కూడా జరగకుండా నేను చూసుకోవాలి, అంతే కదండి. ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఈ కుటుంబంలో ఎటువంటి తప్పులు కానీ పాపము కానీ జరగకుండా నేను చూసుకోవాలి అని సొలొమోను గారు ఎప్పుడైతే పినతల్లిని పెళ్లి చేసుకుంటానని ఇతని నోటి అంట వచ్చిందో ఆ మాటను బట్టంట అతడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇతన్ని నేను శిక్షించకపోతే నాకు అపాయం దేవుడు కలిగిస్తాడు. తప్పుడు ప్రోత్సహించిన వాడిని ఈ రోజు ఇతడు చేసుకుంటే రాజ్యనగరంలో బయట ఉన్నవారు కూడా రేపటి నుంచి ఏం చేస్తారు? వావి వరుసలు లేకుండా చేసుకుంటారు. ఈరోజు చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటామండి, ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని చాలా చిన్నదిగా ఎంచుతారు. ఈ తప్పే కదా, ఈ మాటే కదా అంటారు. నిజంగా అప్పుడు మనం శిక్షించకపోతే మరొకడు చేస్తాడు ఆ తప్పు.
అందుకనే ఈరోజు పెద్దలుగా ఉన్నవారు కానీ, తీర్పు తీరుస్తున్నవారు కానీ, లాయర్లుగా జడ్జీలుగా ఉన్నవారు కానీ చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు తీర్చిన తీర్పే, నువ్వు ఇచ్చిన మాటే మరలా తిరిగి నీకు వస్తుంది. ఇది బైబిల్ చెప్పినటువంటి చట్టం ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక అంటున్నాడు, ఇదిగో నాకు అపాయం కలుగుతుంది అని అనగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులు అతని వెంటనే చంపివేసినట్లుగా. ఏమంటే ఒక కొమ్మకి చీడ పట్టింది అనుకోండి, ఒక చెట్టులో ఉన్నటువంటి కొమ్మకి ఏం చేస్తామండి? ఆ కొమ్మని ఇరిసేస్తాం ప్రియమైన దేవుని వల్ల. చీడ పోవాలి. ఆ కొమ్మని ఇరవకపోతే ఆ చీడంతా చెట్టుకి పట్టేస్తుంది. పురుగులు పడతాయి కొన్ని ఆకులకి, ఆ ఆకులన్నీ తుంచేస్తాం. ఎందుకు? ఆ ఆకు తుంచకపోతే ఆ మొక్కంతా కూడా తినివేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక అలాంటి చీడ లేకపోతే చీకటి కలిగిన జీవితం కలిగిన వారు ఉన్నప్పుడు వారిని మనం శిక్షించక తప్పదు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు మొట్టమొదటిగా హెచ్చరిక చేస్తాడు. దేవుడు ఎప్పుడు చెప్పకుండా చేసేవాడు కాదు, చెప్పే చేస్తాడు. మొట్టమొదటి హెచ్చరిక చేస్తాడు. నిజంగా ఇక్కడ మనం చూడగలిగితే, ఈమెను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈమె మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ సొలొమోను గారి జ్ఞానం బయటపడింది. దావీదు గారు వృద్ధాప్యమందు కూడా యుద్ధానికి వెళ్ళాలి, దేవుని సువార్త ప్రకటించాలన్నటువంటి ఆయన ఆలోచన బయటపడింది. ఇక్కడ మనం చూడగలిగితే బెత్షెబాకు కూడా కోరికలు ఉన్నాయని బయటపడింది. ఇక్కడ చివరిగా మనం అసలు ఎవరి కోసమైతే చెప్పుకుంటున్నామో ఆమె ఎవరంటే సుమారు 4 మాటల్లో రాయబడినటువంటి పేరండి. ఎవరండి ఆమె? అభిషేకు. 4 చోట్ల రాయబడినప్పటికీ కూడా, తక్కువ ప్లేస్లో రాయబడినప్పటికీ కూడా, పెద్ద చరిత్ర ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ కొంచెంలోనే అన్నం ఉడికిందా లేదా అని అన్నం అంతా పట్టుకుంటామండి, ఒక మెతుకు మాత్రమే పట్టుకుంటాం. కాబట్టి ఆమె జీవితం ఎక్కడ కనిపిస్తుంది అంటే కొన్ని మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఆ మంట ఎలా ఉన్నది అంటే ఆమె దేనికోసమైతే వచ్చిందో దానికి ఆమె ఏకగ్రీవముగా ఎన్నికైనట్లుగా కనిపిస్తుంది. అంటే పరిపూర్ణంగా దానిలో ఇమిడిపోయిందండి. నేను మా మహారాజు అయినటువంటి దావీదు గారికి సేవ చేయడానికి వచ్చాను, ఆదరించి ఉపచారం చేయడానికి వచ్చాను అని అన్ని వాటిని పక్కన పెట్టేసింది. ఉపచారం చేస్తూ, తల్లిలా లాలిస్తూ, తల్లిలా ఆదరిస్తూ ఆయనకి సేవ చేసి చనిపోయేంత వరకు కూడా. అంటే ఈరోజు మనము కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా బాప్తిసం ద్వారా తీర్మానం చేసుకున్నాం. ఏమని అంటే, ఇదిగో లోకంలోనికి వెళ్ళకుండా నేను ఎలా ఉంటానంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవిస్తాను. బాప్తిసం ద్వారా ప్రమాణం చేసాం, దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు ప్రమాణం చేసామండి. ఏమనంటే నేను కూడా ఎలా ఉంటానంటే ఒక ప్రత్యేకమైన దానిగా ఉంటాను, ఒక ప్రత్యేకమైన వాడిగా ఉంటాను. లోకమనే ఆశలు వచ్చినప్పటికీ, లోకమనే కోరికలు నాలోనికి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ చంపివేసుకుని నేను ఎలా ఉంటానంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాను. ఇదిగో నేను నమ్మినటువంటి దేవుని గూర్చి నేను ప్రకటిస్తాను అని మనము కూడా నిర్ధారణ చేసుకుని, మనము కూడా ఇదిగో దేవుడి యందు మనము కూడా వాగ్దానం చేసి వచ్చిన వారమే, మాట ఇచ్చి వచ్చిన వారమే. కానీ మాట తప్పి ఈరోజు లోకంలో ఏది కనిపిస్తుంటే దాన్ని వెంట వెళ్ళిపోతున్నాం. చూసారా? అభిషేక్ అంటది, నేను ముసలివాడైన అతని కోసం నేను అన్నిటినీ చంపుకున్నాను. అతను చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా అక్కడే తన జీవితాన్ని గడిపి ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో మీకు అన్నా తెలిసింది. హన్నా వేరు, అన్నా వేరు. హన్నా సమూయేలు గారి తల్లి. అన్నా ఎవరు అంటే ఆమె చిన్న వయసులోనే ఆమె భర్తను పోగొట్టుకుని తన జీవిత కాలం అంతా కూడా మందిరంలో గడిపినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. కన్యగా మనకు కనిపిస్తుంది. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, కన్యత్వం మొదలుకుని అంటే అక్కడే ఉన్నదంట, దేవుని సన్నిధిలోనే. అంటే దేవుని సన్నిధిలోనే నేను ఉండిపోవాలని తీర్మానించుకుంది. ఈరోజు మనం ఉండగలుగుతున్నాం, అలాగా ప్రత్యేకింపబడిన వారుగా మనం ఉండగలుగుతున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. లోకంతో మీకు సంబంధం లేదని దేవుడు చెప్పినా లోకంతో సంబంధాలన్నీ ఏర్పాటు చేసుకుంటామండి. లోక వార్తలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ అభిషేక్ నిలబడి మాట్లాడుతూ ఉంటుంది, అమ్మా నేను నా కన్యత్వాన్ని విడిచిపెట్టి, నా కన్యత్వాన్ని వదులుకొని, నా కోరికలు వదులుకొని ఒక వృద్ధుడి కోసం నేను అన్నిటినీ త్యాగం చేస్తే పరలోకం కోసం, సర్వసృష్టికర్త అయిన దేవుని కోసం నీ వదులుకోలేవా? ఏమీని నీ విస్తారమైన మాటలు వదులుకోలేవా? నీ సినిమాలు వదులుకోలేవా? నీ యొక్క సీరియల్ వదులుకోలేవా? నువ్వు నీ యొక్క గర్వాన్ని వదులుకోలేవా? నీ అసూయను వదులుకోలేవా? నీ అల్లరితనాన్ని, నీ ఆటపాటలను వదులుకోలేవా అని మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? లేదు ప్రియమైన దేవుని వల్ల. మన దగ్గర లేదు కాబట్టే మన దగ్గర సమాధానం సంపాదించుకోవడానికే ఈరోజు అభిషేకుని మన ముందు నిలబెట్టాడు.
అందమైనటువంటి స్త్రీ అభిషేకం మనకు కనిపిస్తూ ఉంది. అంతరంగ అలంకారం కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో స్త్రీలైన వారు మనకు బ్రతుక నేర్పిస్తున్నారు. మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నారు, వేటిని వదులుకోవాలో మనకు నేర్పిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరొక్కసారి ఈమెను గురించి మీరు ధ్యానించకండి. పనిలో ఎలా ఉన్నది అంటే ఆమె ఏకగ్రీవంగా ఉంది. మరొక ఆలోచనలేమీ రాలేదు. పనిలో ఏకగ్రీవం కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. మనము కూడా సువార్త పనిలో ఉన్నామా? మరి ఏ పనిలో ఉన్నాం? ఏకగ్రీత కలిగి మనం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఏకగ్రీత లేకపోతే మనం ప్రియమైన దేవుని వారలారా మనస్సును దేవునిలో పెట్టలేము, పరిపూర్ణంగా మన గమ్యస్థానాన్ని మనం చేరలేము. కనుక అలా అభిషేకం వలె మీరు ఉంటారని, కట్టుబాట్లకి ఏదైతే మాట ఇచ్చి వచ్చిందో ఆ మాట ప్రకారంగా చివరి వరకు నిలబడతారని కోరుకుంటే నా మాట ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. ఈ యొక్క ఆదివారము పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో కూడి తండ్రి, చిన్నది తండ్రి సౌందర్యవంతమైనటువంటి ఆధ్యాత్మిక అలంకరణ కలిగినటువంటి ఆధ్యాత్మిక తండ్రి అయా చక్కటి రూపం కలిగినటువంటి అభిషేకుని గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం తండ్రి దేవా. కనుక కేవలం మాటలుగా కాదు, విన్నది విన్నట్లుగా కాదు, కానీ మా హృదయాలను కూడా అట్టి రీతిగా తండ్రి మీ పనిలోనూ మీ ఒక్క వాక్యములోనూ తండ్రి ఆధ్యాత్మిక జీవితంలోనూ కూడా తండ్రి దేవా ఏకగ్రీవం కలిగి తండ్రి దేవా తండ్రి మనసు పెట్టి తండ్రి దేవా అయ్యా మేము తండ్రి పని చేయడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ తండ్రి అయ్యా తండ్రి మరిన్ని సంగతులు మరింత తండ్రి దేవా అయ్యా తండ్రి మీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను గూర్చి మేము మాట్లాడుకున్నప్పుడు తండ్రి ప్రతి భక్తుని జీవితము మా జీవితాలకి తండ్రి దేవా ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్పించే విధముగా ఉండుటకు మేము అర్థము చేసుకుని తండ్రి దేవా మా జీవితాలను అర్థవంతముగా తండ్రి దేవా తండ్రి అయ్యా మలుచుకున్నటకును సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలండి.